నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్నికల సక్రమ నిర్వహణలో రిటర్నింగ్ అధికారులపై గురుతర బాధ్యత ఉందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన విధి విధానాలు, ఎన్నికలకు సంబంధించి ఆర్ఓ స్థాయిలో ఉత్తర్వులు, నామినేషన్ల ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్, నియోజకవర్గ స్థాయిలో శిక్షణా తరగతుల ఏర్పాటు, శిక్షణా సెంటర్ల గుర్తింపు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, ఎంసీసీ ఎన్నికల వ్యయం, ఎస్ఎస్టీఎఫ్, ఎస్టీ, విఎస్టీ, వివిటి అకౌంట్స్ ఫిర్యాదులు, రిపోర్ట్ రవాణా, పోలింగ్ కేంద్రాల మేనేజ్మెంట్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినను మళ్లీ ఎప్పుడూ కొత్తగా ఉంటుందని అన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ ను పూర్తిగా చదవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించవచ్చునని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పక్కాగా గుర్తించి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజితా వేజెంట్లతో కలిసి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, ప్రాంతాల గుర్తింపు, ముందస్తు చర్యలపై జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్ఓలు, ఏఈఆర్ఓలు, నియోజకవర్గ ఈఆర్ఓలు, పోలీస్ అధికారులు తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అనుకూలమైన వాతావరణానికి అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, ప్రాంతాలు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. Whether that criminal is a transporter, illegal transporter, or illegal sand transporter, or illegal liquor seller, these are the people to which you will be accounting and discussing again about crime. And second thing is caste sampanchi. So this is a regular continuous exercise, and both Tahsildar and SID caste leaders to immediate చేసిన ఉండాలి. సో ఒక వారం ఒక 2-3 గ్రామం, ఇంకొక వారం 2-3 గ్రామం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నుంచి ఎలక్షన్ వరకు మన దగ్గర 30 నుంచి 40 రోజులు ఉంటాయి. మీరు గ్రామం వైజ్ ప్లాన్ చేసి ఆ 2 వర్గం పెట్టి లీడర్స్ ఉంటే ఎలక్షన్ వరకు మీరు అది చేస్తే మీ మైండ్ లో చేయగలుగుతుంది. ఎలక్షన్ రోజు గొడవ ఉంటే ముందు చెప్తున్నాము ఇంజనీర్ చర్యలు ఉంటుంది. ముందుగా ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళు తెలిస్తే ఓకే. So both of you, because you have shown almost 1/3 in Rajanta, or almost 1/3 stations are critical polling station category చూపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాయబోన సత్యనారాయణ చెప్పారు. మంగళవారం అత్తిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద, అత్తిలి సంత మార్కెట్ వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ నాయకులు పార్టీ జెండాను ఎగరవేసి వైఎస్ రాజశేఖర రెడ్డి, వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాయబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలకు మేలు జరగడంతో రానున్న ఎన్నికల్లో మళ్ళా ఈ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సంత మార్కెట్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బర్నీ ప్రసాద్, మక్కా సూర్యనారాయణ, గంటా విజేత నాగరాజు, మద్దాల శ్రీనివాస్, మహమ్మద్ అబీబుద్దీన్, కూనపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, పెన్మెచ్చ రామరాజు, పొల్నాటి చంద్రరావు, రంభా సూరిబాబు, కురుకుల వెంకట్రావు, గారపాటి నాగరాజు, సబ్బితి రాజేష్, తమ్మ బత్తుల రాము, గంటా నాగరాజు, కంకటాల సతీష్, కసగాని అబ్బులు, నలిమిలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి 14వ వసంతం అడుగుపెట్టిన శుభ సందర్భంగా మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు పారుబూరి వెంకటనాగేశ్వరరావుకి, నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా మండల వైఎస్ఆర్సీపీ కమిటీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2011లో ఈ పార్టీని ప్రారంభించినప్పుడు కేవలం ఇద్దరు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఈ పార్టీని ఏ విధంగా అంచెలంచెలుగా ఈ స్థాయికి తీసుకొచ్చాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం ఈ 13 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవిరళంగా కృషి చేస్తూ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుల కోసం ఆయన కృషి ఫలితంగా ఈరోజు పార్టీ దేదీప్యమానంగా విజయవంతంగా నడుస్తుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఏదైతే మరొక్కసారి తన 175కి 175 సీట్లు సాధించి ఈ పార్టీని మరియు పతాక స్థాయిని ఏ రకంగా ఎగరవేయాలనుకుంటున్నారో దానికి మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అవిరళంగా కృషి చేసి ఆయనకి బహుమతిగా ఇచ్చే విధంగా మనందరం కూడా సమాయత్తం అవ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి ఆర్థిక శుభాకాంక్షలు చెబుతున్నాం. వైఎస్ఆర్సీపీ అత్తిలి మండల కమిటీ తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా. అత్తిలి రామన్నపేటలో ఉన్న ఐశ్వర్య దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో గల హుండీని పగలగొట్టి డబ్బును దొంగిలించుకుపోయారు. దొంగలు ప్రధాన గేటు తాళాన్ని పగలగొట్టి గర్భాలయంలో హుండీని సైతం పగలగొట్టి నగదు దొంగిలించారు. హుండీలో సుమారు 40,000 వరకు నగదు ఉండగలదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీనిపై అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యుడు దాసరి నాగరాజు తెలిపారు. మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పి కిరణ్ ఆధ్వర్యంలో మంచిలి పాఠశాలకు చెందిన 90 మంది విద్యార్థులకు అయోడిన్ లోపం గ్యాయిటర్ పరీక్షలు జరిపారు. వీరిలో 9 మంది పిల్లల నుండి మూత్ర నమూనాలు, 18 మంది పిల్లల నుండి ఇంటి వద్ద వాడే ఉప్పు సేకరించి పరీక్షలకు పంపారు. ఎన్ఐడిడిసిపి సర్వేలో వైద్యాధికారితో పాటు హెల్త్ ఎడ్యుకేటర్ పి శాంతమూర్తి, పర్యవేక్షకులు ప్రసాద్, మరియమ్మ, ఏఎన్ఎం అనంతలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు జె సత్యనారాయణ, కె నాగమణి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2వ విడత ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ఒరిగేడు సర్పంచ్ పంపన సచివతి అన్నారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ పంపన సచివతి శిబిరాన్ని ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వివిఎస్ రామారావు, అత్తిలి పిఎస్సి వైద్యులు టి కిరణ్మయి, డాక్టర్ శాంతి, డాక్టర్ ఆర్ జ్యోతికృష్ణ, సిబ్బంది ప్రమిళారాణి, పి అమ్మాజీ, వెంకటరాజు, స్వరూపారాణి, రత్నకుమారి, జేఎస్ గరిరాజు పాల్గొన్నారు. వైద్య శిబిరంలో సాధారణ పరీక్షలు 273 మందికి, కంటి వైద్య పరీక్షలు 18 మందికి, ఆర్థోపెడిక్ సంబంధించి 31 మందికి సేవలు అందించారు. అత్తిలి మండలం తిరుపతిపురం సెక్టార్ పరిధిలో ఒరిగేడులో పోషకాహార వారోత్సవాల సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు. 3 సంవత్సరాల పిల్లలు బాలామృతం తీసుకోవాలని కోరారు. అత్తిలి పిఎస్సి డాక్టర్ కిరణ్మయి, ఏఎన్ఎం రత్నకుమారి, ఎంఎస్కే సత్యశ్రీ, ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు కె మీనాకుమారి, సిహెచ్ బేబీ, వై శ్రీదేవి, జి సావిత్రి, కె ఇందిర పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని మంచిలి పిఎస్సి పర్యవేక్షకురాలు పి సుసర్ణ అన్నారు. పోషక పక్షోత్సవాల సందర్భంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దినోత్సవాన్ని ఆర్విల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ప్రీ స్కూల్ కార్యకలాపాల గురించి, గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలకు కేంద్రాల ద్వారా అందిస్తున్న సదుపాయాలను అంగన్వాడీ కార్యకర్త ఉండ్రాజోలపురాన్ని వివరించారు. ఆశా కార్యకర్త ధనలక్ష్మి, జి విజయవాణి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తణుకు మాజీ శాసనసభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి ఆర్మూర్ రాధాకృష్ణ అన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందనేందుకు సంకేతమే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న తెలుగుదేశం పార్టీ చేరికలని ఆయన అభివర్ణించారు. అత్తిలి మండలం పాలూరు గ్రామ పార్టీ అధ్యక్షులు అల్లూరి ధనరాజు ఆధ్వర్యంలో పలువురు యువకులు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆర్మూర్ రాధాకృష్ణ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలను, చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు ఆర్మూర్ రాధాకృష్ణ సూచించారు. కార్యక్రమంలో పాలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అల్లూరి ధనరాజు, ఏ సత్యనారాయణ, కొయ్యల గోవిందరావు, పేట పండు, కాటం రాజు, బాబు, కొండే శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ధ్యేయంగా కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి నాగేశ్వరరావు ఉద్బోధించారు. వైసీపీ పట్టణాధ్యక్షుడు మంగెన సూర్య, ఎంసీ మాజీ చైర్మన్ చుట్టూ శ్రీ వెంకట సుబ్బారావు, ఎంసీ చైర్మన్ అత్తా కృష్ణవేణి, వైసీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, మహిళా అధ్యక్షులు నూకా కనకదుర్గ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా మీరే ఇంటికి సరే వాళ్ళు 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలో అడుగుపెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున ఇక్కడ చేసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు, పేదలు అందరికి సంబంధించిన పండగ దినం ఈరోజు. కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కానీ పేదలు కానీ వాళ్ళందరికీ కూడా స్వతంత్రం మన 1947లో వచ్చినా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు బడుగు బలహీన వర్గాలు పేదలకి స్వతంత్రం కింద నిజమైన స్వతంత్రం వచ్చింది మాత్రం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కింద జరుపుకోవాలి. కారణం వాళ్ళందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కానీ సంక్షేమంగా కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా అది మాది కాదు, ఈ పార్టీ మీదే అన్నట్టు వాళ్ళనే ముందు పెట్టి నడిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రం నుండి వర్చువల్ గా దేశంలో 85,000 కోట్ల పైగా రైల్వే ప్రాజెక్టులను శంకుస్థాపనలను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా తణుకు రైల్వే స్టేషన్ లో 1.5 కోట్లతో కొత్తగా నిర్మించిన రైల్వే గూడ్ షెడ్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. తణుకు రైల్వే స్టేషన్ దగ్గర గూడ్ షెడ్ భవనంలో రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ రైల్వే అభివృద్ధికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు ఏడీడీఎన్ రామాంజనేయులు, తణుకు స్టేషన్ మాస్టర్ జె ప్రభాకర్ రావు, సిసిఐ ప్రదీప్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోవూరు వెంకటరెడ్డి, డిఎన్సీ మెంబర్ జక్కంపూడి కుమార్, తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మాజెట్టి సూర్యప్రకాష్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కె కిరణమయ్యి, తోట తిరుమూర్తులు, ఇరగవరం తణుకు మండల తణుకు పట్టణ అధ్యక్షులు పెదమల్లి అవినాష్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తణుకు వాసవి క్లబ్ లో పలు కార్యక్రమాలు జరిగాయి. ఆర్మిలి కృష్ణ తులసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూరగాయల అలంకరణ, వివిధ రాష్ట్రాల వేషధారణ, శారీ హౌసింగ్, డ్రై ఫ్రూట్ హౌసింగ్, ఎలక్ట్రానిక్ హౌసింగ్ తదితర పోటీలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షురాలు లీలా సరస్వతి, కార్యదర్శి జె సుజాత, కోశాధికారి వి శ్రావణి, ఏ వేదకుమారి, రాయర్ క్లబ్ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శి బి నాగసూర్యప్రకాష్, కోశాధికారి ఎంఎస్ విఎస్ మూర్తి, వృద్ధ జనాశ్రమం అధ్యక్షులు జి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవడం, మరి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మార్నింగ్ నుంచి కూడా అందరూ ఒక పండగ వాతావరణంలో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానిలో నన్ను భాగస్వామిని చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ వనితా క్లబ్కి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీరందరూ కూడా మనం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే గతంలో మహిళలు సాధించినటువంటి ప్రగతిని చూసుకుని మన అందరం సంబరాలు చేసుకోవడం, అట్లాగే భవిష్యత్తులో మహిళలు ఏం చేయాలి అనే దానిపై ఒక ప్రణాళిక రచించుకుని ముందుకు వెళ్ళడం. ఇది మనకి ఐక్యరాజ్య సమితి 1975లో ప్రతి మహిళని కూడా ఒక ప్రగతి పదంలో నడిపించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి వారందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనందరికీ కూడా మార్చి 8న ప్రకటించడం జరిగింది. మరి మనం చూసుకుంటే ఈరోజు మహిళలకి ఆకాశమే ఒక హద్దుగా ఎన్నో రంగాలలో దూసుకుని పోతున్నారు. ప్రతి రంగంలోనూ కూడా మహిళ ఏ రంగంలో అయితే ప్రవేశిస్తుందో ఆ రంగంలో ఎక్కువ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మోడీ అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 14న జరిగే చెలో ఢిల్లీకి ప్రజల మద్దతు ఇవ్వాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ కోరారు. మంగళవారం రైతులకు మద్దతు ధర చట్టం తేవాలని, లేబర్స్ కోడ్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రచార జీపు యాత్ర తరకు చేరుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్, నరేంద్ర సెంటర్, మున్సిపల్ ఆఫీస్ వద్ద బహిరంగ సభలు జరిగాయి. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 540 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న చెలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు అడ్డగాల అజయ్ కుమారి తదితరులు మాట్లాడారు. మండలాధ్యక్షులు ఎన్ ఆదినారాయణ బాబు, కార్యదర్శి గుబ్బల గోపి, మందులయ్య, మంగతాయారు, బొల్లూరు వెంకటేశ్వరరావు, గణేష్, సత్యనారాయణ, కృష్ణబాబు, పోతు శ్రీను, నాగేంద్ర, వెంకన్న, నరేష్, కామన మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నున్నా దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష చేపట్టారు. మంత్రి కాల్మూరు వెంకట నాగేశ్వరరావు గ్రామంలో సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుపడుతూ కోర్టు ద్వారా స్టే తేవడంతో నిరసనగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నున్నా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మంత్రి కాల్మూరు వెంకట నాగేశ్వరరావు వేల్పూరు గ్రామ ప్రజలకు మేలు చేస్తుంటే టీడీపీ మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి పలు అభివృద్ధి పనులకు తన అనుచరులతో కోర్టులో కేసు వేయించి స్టేలు తీసుకొస్తున్నారని అన్నారు. గతంలో బీసీ కమిటీ హాల్ నిర్మాణాలు కూడా అడ్డుకున్నారని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ శ్రేణులు తమ వైఖరి మార్చుకుని ఆసుపత్రి నిర్మాణానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వేల్పూర్ సొసైటీ అధ్యక్షుడు పెనుమచ్చి వెంకటరమణ, ఎంపీటీసీ చుండ్రి శ్యామల, గున్నం విజయలక్ష్మి, శేషకుమారి, తాటిపత్తి సుజాత, బర్రి శ్రీను, రాజశేఖర్ పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, మైనార్టీ నాయకులు మెహర్ అన్సారీ, పైబని సత్యనారాయణ, మహమ్మద్ అబీబుద్దీన్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం కోసం అడ్డుకుంటున్న పత్తందారులు, ఆసుపత్రి నిర్మాణంలో అడ్డుకుంటున్న పత్తందారులు, వేల్పూరు తెలుగుదేశం పత్తందారులు వేల్పూరులో ఆసుపత్రి నిర్మాణం కోసం మన కాల్మూరు నాగేశ్వరరావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణం మొదలుపెట్టే సమయంలో ఈ నిర్మాణాన్ని అడ్డుకునే ఉద్దేశంతో హైకోర్టులో తెలుగుదేశం కార్యకర్తలచే హైకోర్టులో కేసులు వేయించి స్టే తెచ్చారు. పేద ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడం అత్యంత దారుణమైన విషయం. పేద ప్రజలకు అందించాల్సిన వైద్య సదుపాయాలు దూరం చేయడం చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ వేల్పూర్లో కేసులు వేసిన ఈ పెత్తందారులు ఎవరికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోరు. వాళ్ళందరూ ధనవంతులు, వారికి కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ సదుపాయాలు ఉన్నాయి. కానీ పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి అత్యధిక ఫీజులు చెల్లించుకోలేని పరిస్థితి ఉంది. వారి కోసం మేము చేస్తున్న ఈ సంక్షేమాన్ని వారు ఈ విధంగా అడ్డుకోవడం అంతవరకు సమంజసమని మేము ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతుంది. వారు తక్షణమే కేసులు ఎత్తివేసి ఈ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతూ
మన జగనన్న గారు ప్రతి ఇంటికి వైద్య సదుపాయాల నుంచి ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు అలాగే ఇంటింటికి డాక్టర్ని అందించే సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటే వీరు ఈ విధంగా ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకోవడం వారు ఏ ఉద్దేశంతో అడ్డుకున్నారో తక్షణం చెప్పాలి. మరి 30 పడగల హాస్పిటల్ 6 కోట్ల రూపాయలతో ఎంతో కష్టపడి కారుమూరి నాగేశ్వరరావు గారు పేద ప్రజలు బల్లుగు బడగేర వర్గాల కోసం ఈ హాస్పిటల్ ఇక్కడ పట్టుకొచ్చారమ్మా. మరి మా తాతల పేరు ఎక్కడ పోతుందో, ఏరుపూరు ఎక్కడో ఊరు చివరిన హాస్పిటల్ ఉంది, మా తాతల పేర్లు ఎక్కడ మాసిపోతాయో అని చెప్పి ఈ ఊరు హాస్పిటల్ ఇక్కడ పార్కులో తీసుకొచ్చారు. ఈ ఊరు హాస్పిటల్ జరగకుండా ఆపాలని చూస్తున్నారే తప్ప నా ఊరి ప్రజలకు ఎవరైతే మేలు చేస్తున్నారో, ఎవరైతే నా ఊళ్ళో ఎంత హాస్పిటల్ తెస్తున్నారని మరి రాధాకృష్ణ గారు ఎందుకు తెలుసుకోలేకపోయారో నాకైతే తెలియదు. ఈ కోర్టులో వేసినోడికి అయితే మాత్రం కేసు వేసినోడికి వాళ్ళ ధనవంతులు, వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్తో అవసరం లేదు. కానీ బలుగు బలహీన వర్గాల కోసం, ప్రతి లేబర్ కోసం కట్టించే ధర్మాస్పట్నం, ఈ ధర్మాస్పట్నం ఆఫ్ చేయొద్దని మనసా వాచ ఈ తెలుగుదేశం నాయకులను అర్జెంటుగా ఈ కోర్టు కేసు ఎత్తించి ఈ హాస్పిటల్ జరిపించాలని కోరుకుంటున్నాను. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైందని దాన్ని తక్షణం రద్దు చేయాలని సిపిఎం వేల్పూర్ గ్రామ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వేల్పూర్ ఎస్బీఐ వద్ద సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బ్యాంకు మేనేజర్ బి శరత్ గోపాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకం నిమిత్తం 2019 ఏప్రిల్ నుండి కార్పొరేట్లు, బడా కంపెనీలు కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలన్నింటినీ తప్పనిసరిగా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎస్బీఐ తక్షణం అమలు చేయాలని కోరారు. ఎన్నికల బాండ్ల లావాదేవీలకు సంబంధించి వివరాలు మార్చి 13 కల్లా ఎన్నికల కమిషన్కు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే జూన్ 30 వరకు మరింత సమయం కావాలని ఎస్బీఐ తిరిగి కోర్టును ఆశ్రయించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా ఎస్బీఐ స్పందించి సుప్రీంకోర్టు తీర్పు గౌరవించి అవినీతిని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, తిన్నాద వెంకటేశ్వరరావు, వి నాగేశ్వరరావు, కె వీరభద్రరావు, విశ్వనాథం సుబ్బారావు, మల్లేశ్వరం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.